కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకున్న సమయంలో బామర్ది ఇద్దరు ప్రెస్ మీట్ పెడతారని తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తారన్నారు. ఎల్ఎన్టీకి సంబంధించిన మెట్రో విషయంలో కేటీఆర్ లిక్కర్ కు యూరియాకు లింకు పెడుతూ హరీష్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏదన్నా మంచి పరిణామం ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇద్దరు బామర్దులకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించే విధంగా విష ప్రచారం చేయడంలో ఇదేం కొత్త కాదు. గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళిద్దరు చేసే పనే ఇది. ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ వచ్చి ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అశ్రద్ధతో వ్యవహారం చేసిరని ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో విషయంలో కేటీఆర్ మాట్లాడతాడు. హరీష్ రావు ఏమో లిక్కర్కి యూరియాకు లింక్ పెట్టి రాష్ట్రంలో ఎక్సైజ్ పన్నుల విషయంలో ఏదో మాట్లాడుకుంటూ వస్తుంది, ఎక్సైజ్ మన వైన్ షాప్ టెండర్ల విషయంలో. సో నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. 2010లో మెట్రోని ఎప్పుడైతే ప్రారంభించాలనుకుర్రో మెట్రోని ఒక ఐడియా తీసుకొచ్చింది 2010లో జయపాల్ రెడ్డి గారు హయాంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాదే డిస్టెన్స్ వైజ్ సెకండ్ పొజిషన్లో ఉండే అప్రూవల్స్ అప్పుడు. సరే 2017లో మనం మెట్రో తెచ్చుకున్నాం. కోవిడ్ కారణాలు, చాలా కారణాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కమర్షియలైజ్ ప్రాపర్టీస్ కట్టుకోవడానికి ఎల్ఎన్టీకి ఇస్తే వాళ్ళు విఫలమైపోయారు, వాళ్ళు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఫేజ్ 2ని స్టార్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 10 సార్లు కట్టర్ గారిని కలిస్తే కట్టర్ గారు అందరూ ఓకే. ఎవరు కట్టర్ గారు అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఎల్ఎన్టీ వాళ్లకు మీరు ఫేజ్ 2 స్టేట్ గవర్నమెంట్ కడితే ఈ రెవెన్యూ షేరింగ్ లా అండర్స్టాండింగ్ కుదురుతలేదన్న విషయంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ద వే పోయి ఎల్ఎన్టీని కూర్చోబెట్టి మరి మీరిట్లా మీకున్న ఇబ్బందులతోటి మీరు ఫేజ్ 2ని కనుక డెవలప్ చేయకుండా ప్రయత్నం చేస్తే రాష్ట్రం నష్టపోతుందన్న ఉద్దేశంతో ఎల్ఎన్టీ వారితో చర్చలు జరిపి వారిని సానుకూలంగా వారు రాష్ట్రానికే ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చేసుకునే విధంగా ఒప్పుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. గతంలో వీళ్ళు ఏం చేయకుండా ఇటు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేవలం కాళేశ్వరం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కనుక హైదరాబాద్ మీద పెట్టుంటే ఫేజ్ 2 ఆల్రెడీ చెడు ప్రచారం చేసుకుంటూ మెట్రోకి ఇచ్చినటువంటి ఆస్తులను వాళ్ళు ఏది కమర్షియల్ కట్టలేని ప్రాపర్టీస్ విషయంలో కూడా ఏదో జరుగుతుందని వీటన్నిటినీ దగ్గరోళ్ళకి ఇచ్చి వాళ్లకు ఈ ఆస్తులన్నీ అంటగడతారని ముఖ్యమంత్రి గారు ఒక స్కెచ్ చేసిండని తప్పుడు ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి గారికి ఒకరే ఒక ఆలోచన, మెట్రో ఫేజ్ 2ని ఎట్టి పరిస్థితిలో మన ప్రజలకు అందించి హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి నగరంగా, ప్రపంచంలో ఖ్యాతి గడించే నగరంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు తప్ప కేటీఆర్ గారు చెప్పినట్టు ఫేజ్ 2లో ఎటువంటి దురాలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇకపోతే హరీష్ రావు గారు యూరియాకి మద్యానికి లింక్ పెడతాడు. హరీష్ రావు గారు నువ్వు అంటున్నావు మైక్రో బ్రూవరీ లైసెన్స్ అనేది తప్పు పద్ధతి అని. ఎవరు తెచ్చిరు మైక్రో బ్రూవరీ లైసెన్స్? రోడ్ నెంబర్ 36లో ఐలైఫ్ పెట్టిందే మీ బామ్మర్ది కేటీఆర్ గారు. వాళ్ళ బామ్మర్ది పాకాల, ఏం పాకాలో నాకు తెలియదు, ఆ పాకాల పెట్టించినటువంటి ఐలైఫ్. అసలు ఈ రాష్ట్రంలో మైక్రో బ్రూవరీ తెచ్చినటువంటిది మీరు. ఇప్పుడు మీరు మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం అంటే ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు రావద్దు, ఈ రాష్ట్రంలో మంచి జరగొద్దు, మేము లేని ఈ రాష్ట్రంలో ఒక్క ఇటుక కూడా కదలొద్దన్న ఒక దరిద్రపు ఆలోచనతో ఇద్దరు బామర్దులు మాట్లాడుతున్నట్టుగా ఇలా క్లియర్ గా కనపడుతుంది. ఈ రోజు రాష్ట్రంలో పట్టుదల ఉంది కాబట్టే, చిత్తశుద్ధి ఉంది కాబట్టే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం, కులగణన చేసినాం. ఇవాళ 42% రిజర్వేషన్ కి జీవో కూడా ఇచ్చినాం. ఇవాళ ఇది శుభదినం బీసీలకు. హైదరాబాద్ నగరానికి మెట్రో కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని చాలా గొప్పది. వీటన్నిటినీ జీర్ణించుకోలేక పొద్దున్నే ఇద్దరు రోడ్డెక్కి ఒక ఆయన ఒక దిక్కు, ఇంకో ఆయన ఇంకో దిక్కు కలిసి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన ఉంది. మీరు ప్రజాపాలనను కోరుకుర్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిర్రు. ఎట్టి పరిస్థితిలో మాకు ఇచ్చినటువంటి మిగిలిన 3 సంవత్సరాలలో మేము చేసే గొప్ప కార్యక్రమాలు, మేము ఈ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ కానీ నిరుద్యోగులకు కానీ ఇవాళ గ్రూప్ 1 మీద కూడా విషయం జిమ్మితే ఇలా
కోర్టులో దాని మీద స్టే తీసుకొచ్చి దాన్ని కొట్టివేసి ఈరోజు అందరికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. అది చిత్తశుద్ధి అంటే. కాళ్ళల్లో కర్రలేద్దామన్న ఆలోచనే తప్ప ఏ ఒక్క మంచి ఉద్దేశం లేని ఈ బీఆర్ఎస్ నాయకులని మీరు గుర్తించాలి. వీళ్ళ భవిష్యత్ వీళ్ళ ఆలోచన ఏంటంటే మేము లేని తెలంగాణనే ఉండొద్దని, మాకు ఓటేని తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండొద్దని, వాళ్ళకు ఉద్యోగాలు రావద్దని, వాళ్ళ బతుకులు మారొద్దని ఒక దరిద్రం ఆలోచన. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.